దుఃఖానికి లోనైన శ్రీకృష్ణుడు నది ఒడ్డున కూర్చొని ఉండగా జర అనే వేటగాడు జింకగా భావించి అతనిపై దాడి చేసి చంపాడు. తన తప్పును గ్రహించి జర హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రీకృష్ణుని అంతిమ సంస్కారాన్ని నిర్వహించాడు. అతని గుండె తప్ప శరీరమంతా బూడిదగా మారిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక జర గుండెను నదిలో పడేశాడు. ఆ గుండె పూరికి చేరిందని అంటున్నారు. ఒకరోజు రాత్రి పూరి పాలకుడు ఇంద్రద్యుమ్నుడు పూరి సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కలలో కనిపించాడు. అతను తన కల నుండి మేల్కొని బీచ్ కి వెళ్ళాడు. అక్కడ అతనికి చెక్క దుంగ కనిపించింది. అతను తిరిగి తన రాజభవనానికి వచ్చినప్పుడు అతను ఒక 80 ఏళ్ల శిల్ప కళాకారుడిని కలుసుకున్నాడు. అతను కళాకారుడి వేషంలో ఉన్న విశ్వకర్మ ప్రభువు తప్ప మరెవరో కాదు. అతను ఆ చెక్కతో విగ్రహాలను తయారు చేయాలనుకుంటున్నానని రాజును కోరాడు. మరియు అతను 21 రోజుల పాటు ఆహారం మరియు నీరు లేకుండా విగ్రహాలను తయారు చేయడానికి ఒక గదిని అందించమని రాజును కోరాడు. చేతి వృత్తిదారుడు కోరినదంతా రాజు అందించాడు. రోజు గది నుండి వచ్చే శక్తి శబ్దం ఆగిపోయిందని గార్డులు రాజుకు తెలియజేశారు. ఆందోళనలో చెందిన రాణి రాజును బలవంతంగా తలుపు తెరిచింది. ఆ కళాకారుడు ఆహారం మరియు నీరు లేకుండా చనిపోయాడని భయపడింది. తలుపు తెరిచిన తర్వాత కళాకారుడు ఆగ్రహానికి గురయ్యాడు మరియు అతను అదృశ్యమయ్యాడు. భగవంతుడు జగన్నాథుడు 3 విగ్రహాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. రాజు మాత్రం ఆ విగ్రహాలను గుడిలో పెట్టాడు. మన చరిత్ర పుస్తకాలు జగన్నాథ దేవాలయం గురించి మరియు మేఘాల్ పాలు ఆగ్రహాన్ని అనేక సార్లు ఎలా తట్టుకొని నిలబడింది అనే దాని గురించి మనకు పెద్దగా బోధించకపోవడం విచారకరం. అలాంటి ఒక సందర్భంలో ఫిరోజ్ షా తుగ్లక్ సముద్రంలో విగ్రహాలను విసిరారు. కానీ ఏం జరిగిందనే దాని గురించి ఎటువంటి ఖాతాలు లేవు.